హాయ్ అండి, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ. ఇది మన మిద్ది పైన సైడ్గా ఉన్నటువంటి ప్లేస్లో ఇలా వేసున్నాను అన్నమాట. ట్రీస్ ఇంకా పెట్టాలి, ఆ చివరి వరకు పెట్టాలండి అనుకుంటూనే ఉన్నాను. పెట్టాలి, ఇంతవరకు అయితే వేస్తున్నాను అన్నమాట. మిద్ది పైన అల్లుకునే చెట్లు ఎక్కువ వేసేసాను. మొన్న ఈ మధ్య ఒకసారి మీకు చూపించాను కదా, మెట్ల దగ్గర నుండి అవి ఇటు సైడ్ నుంచి అండి, ఫ్లాట్ నుంచి ఇలా తీస్తున్నా అన్నమాట. అంటే పక్కనే ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి ఫ్లాట్లో ఏంటండి, ఇప్పుడు నేను అరటి చెట్టు అవన్నీ చూపించాను కదా మీకు, ఇగోండి ఇవి ఈ అరటి చెట్లు. ఇంకా ఇవంతా కూడా మన ఇంటి పక్కనే, మన ఫ్లాటేనండి ఇది. చక్కగా అరటి గెలలు, ఒక గెల వేసింది ప్రజెంట్. ఇంకొక 15 డేస్కి ఆ 20 డేస్కి కోసేయచ్చు అన్నమాట అరటి గెల. ఇదేమో జామ చెట్టు, పొమోగ్రానేట్ ట్రీ, అండ్ అది బత్తాయి అనుకుంటా అండి, బత్తాయో కమలో తెలీదు అది. దాని పక్కన వచ్చేసి సపోటా ట్రీ ఉంది. ఇదేమో పప్పాయ, ఇదిగోండి ఇలా పప్పాయ ట్రీ ఉంది. ఇక్కడ నుంచి చూడండి అరటి గెల బాగా కనిపిస్తుంది. ఇట్లా ఇవన్నీ అరటి చెట్లేనండి. ఒక్కటి పెట్టాడండి మా వాడు, 2 కావాలి పెట్టాడు. ఒకటేమో తినే అరటి పళ్ళు చెట్టు పెట్టాడు, అక్కడేం లేదండి. ఒకసారి మీకు చూపించాను కదా నేను, అది. ఇదేమో కాయలు అన్నమాట, అరటి కాయలు. మనం కూర చేసుకుంటాం కదా, ఆ అరటి కాయలు. ఇదేమో పప్పాయ ఫ్రూట్, బాగా పండింది, ఇంకా కోయాలి. చిన్నదో పెద్దదో అండి, మనము వేసుకున్నటువంటివి ఇలాగ ఫలము వచ్చిందంటే మాత్రం చాలా ఆనందంగా అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇది నేరేడు చెట్టు, బాగా ఎదుగుతూ ఉంది. హైబ్రిడ్ అని చెప్పి తెచ్చాడు మా వాడు. ఇదేమో ఎదుగుతూ ఉంది. తర్వాత ఇది కూడా హైబ్రిడ్ జామ చెట్టు అండి. తర్వాత ఒకసారి మా వారు ఇక్కడ తీసుకొచ్చి వేశాడన్నమాట. అదే అరటి చెట్టు కొంచెం కట్ అది ఎట్లాగో మరి చేసి ఇక్కడ వేశాడు. చక్కగా ఇదైతే వచ్చేసిందండి, వస్తూ ఉంది బాగా. మరి గెల ఎప్పుడు వేస్తుందో తెలీదు. దీనికి కూడా బాగా పిలకలు పెట్టేస్తూ ఉంది, పక్కనేనండి. తర్వాత ఎక్కువ ట్రీస్ అయితే ఫ్లాట్లో లేవండి, వెయ్యాలి. తర్వాత వచ్చేసి ఇది ఇక్కడండి అరేక పాము ఉంది, కింద వేసాను అన్నమాట. చక్కగా ఎదుగుతుంది. అయితే ఒక పొరపాటు అయితే చేశానండి, దాన్ని పక్కనే వేశాను. ఏంది, క్రిస్మస్ ట్రీ కొంచెం డిస్టెన్స్ ఇచ్చి వేయాల్సింది. ఇది ఏం చేస్తుందంటే అరేకా పాము లీవ్స్ దీన్ని అణిచేస్తూ ఉన్నాయన్నమాట. కనిపిస్తుందండి. ఇది అణిచేయడం వల్ల ఏమవుతుందంటే అది పొట్టిగానే ఉందండి, ఎదగలేకపోతుంది. ఈ లీవ్స్ అన్నా కానీ అలా కట్టేసేస్తా, కొట్టేయను కానీ అలా పక్కకు తీసుకెళ్ళి కట్టేసామంటే ఇంకా అవి ఉంటాయి. అప్పుడు ఇది ఫ్రీగా అయితే ఎదుగుతుంది అని ఒక ఆలోచన అయితే ఉందండి. తర్వాత ఈ పక్కన చాలా హైట్ అయితే ఎదిగిందండి. ఇది కస్తూరి పూలు అంటారు కదా, ముద్ద కస్తూరి, చక్కగా ఎదిగింది. ఇది నేను కిందేసి ఉన్నాను ఇంతకుముందు. తర్వాత అంతకుముందు వచ్చి నేను కుండీలో వేసున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కింద వేసేసాను. ఒక 1 year అయింది అనుకుంటా. చాలా బాగా హైట్ అయితే ఎదిగిందండి, చాలా హైట్ ఎదిగింది. తర్వాత ఈ పక్కన కూడా అరేక పాము వేసానండి. ఎందుకో నాకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం అన్నమాట, భలే ఇష్టం అండి ఈ ట్రీస్ అంటే మాత్రం. నా ఫేవరెట్ ట్రీస్ ఇవి. కింద వేసాను, చక్కగా వస్తూ ఉంది దేవుడి దయ వల్ల. తర్వాత ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. ఇక్కడ కూడా చిన్న పప్పాయ ట్రీ ఉందండి. తర్వాత ఇది కూడా